మంచిదండి. తల్లు వచ్చినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని మనమే తీసుకొని మొదటి వర్తమానాలకు మనం ప్రవేశిద్దాం. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ అత్యున్నతమైన మహాకృపను బట్టినైనా మా అందరికీ చక్కటి ఆయుష్ను ప్రభువ ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరమునైనా ఈ రీతిగా కూడుకున్నట్టుకు మీరు ఏర్పాటు చేసినటువంటి నా జీవితంలో చేసినటువంటి తండ్రి మేలుని బట్టి మొదటి వివాహ వార్షికోత్సవం తండ్రి జరిగించుకున్నట్టుకు మీరు ఎంతగానో కృప చూపించినందుకునైనా క్రీస్తు నామంలో నేను కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియపరుచుకుంటున్నాను. వచ్చిన తండ్రి మీ పిల్లలు నా ప్రియులు తండ్రి వారందరినీ మీ ప్రేమతో జ్ఞాపకం చేసుకునండి. కొద్ది నిమిషములు తండ్రి నీ మహత్తు గల మాటల్లో ప్రవేశిస్తుండగా దీనుడును దరిద్రుడును దేనికినైనా పనికిరానటువంటి వాళ్ళ ప్రభువ నిష్ప్రయోజకుడైన దాసును నీ కృపచేతను బలపరిచినైనా నా ద్వారా మీరు మాట్లాడండి. వినుటకు ఎగిరపడుతున్న మీ పిల్లల హృదయాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును, బ్రతకగలిగే జీవితాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన మనములు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క అత్యున్నతమైన బట్టి ఈరోజు నా జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మొదటి వివాహ వార్షికోత్సవంలో దేవుడు తీసుకుని వచ్చినందుకు ముందుగా ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తులు స్తోత్రము తెలియపరుచుకుంటూ, అలాగే ప్రాముఖ్యముగా పెద్దలు గౌరవనీయులు వాక్యము చెప్పడానికి వచ్చినటువంటి దైవజనులు భాస్కరన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కూడి వచ్చిన ప్రియమైన సంఘం అంతటిని కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మంచిదండి. నా మనవిని ఆలకించి నా కోరికను మన్నించి ఎప్పుడైతే మీకు వివాహం వార్షికోత్సవ కూడిక అనేది మీ చెవున పడగానే ప్రతి ఒక్కరు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. దేవుని కృప నా పట్లుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి మనం ఆలస్యం చేయకోకుండా కొద్ది నిమిషములు వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రాముఖ్యముగా వాక్యం చెప్పేటప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే సందర్భానుసారంగా వాక్యాన్ని బోధించడం నాకు ఇష్టం. కానీ నా వివాహానికి నేనే సందర్భానుసారంగా బోధిస్తే బాగోదు. కాబట్టి ప్రస్తుతం ఈరోజున్న సీజన్ ఏంటి? క్రిస్మస్ సీజన్. కాబట్టి క్రిస్మస్కు సంబంధించినటువంటి ఒక చక్కటి వర్తమానాన్ని, ఆలోచనాత్మకమైన వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. కాబట్టి నాకు సాధ్యమైనంతగా నేను ఇష్టానికి ముందుకెళ్తాను. మీరు కూడా నాకు సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. డైరెక్ట్గా నేను ఈరోజు అంశంలోకి వెళ్తున్నాను. ప్రేమైన దేవుని వర్లారా, ఈరోజు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక క్రిస్మస్ అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు వరకు ఉన్న ఘనత ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ అన్ని దేశాలలో ఈరోజు ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, అన్ని గ్రామాలలో ఈరోజు యేసుక్రీస్తు వారి పుట్టుకను మనం జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు వారికి ఇంకొక ప్రాముఖ్యమైనది సందర్భం ఏంటంటే అందరికీ పుట్టుకుంటుంది, మరణ దినం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యేకమైన దినం ఒకటి ఉంది. ప్రపంచంలో ఎవరికి లేని దినం. ఏంటా దినం? పునరుద్ధానం. ఇది ఎవరికి ప్రపంచంలో లేదండి. ఆయనకొక్కడికే దేవుడిచ్చినటువంటి గొప్ప ఘనత. కాబట్టి యేసుక్రీస్తు వారి పుట్టుకను సందర్భానుసారంగా ఈరోజు అనేకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను చాలా సందర్భాలు విన్నప్పుడు ఒక సందర్భాన్ని చెప్పారు. ఆ సందర్భాన్ని విన్నప్పుడు నేను ఒకటి ఆలోచన చేశాను. ఏంటి అంటే క్రీస్తు పుట్టుక మరియమ్మకు అవమానంగా చాలామంది వాక్యాన్ని బోధిస్తుండగా నేను విన్నాను. ఆమె చాలా నిందలు అనుభవించిందని, ఆమె చాలా కష్టాలు అనుభవించిందని, శోధనలు అనుభవించిందని చాలామంది హీనంగా చూశారని బోధిస్తుండగా నేను గమనించాను. ప్రియమైన దేవుని వల్ల అలా ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అలా ఉందా అనేది చూసినప్పుడు అప్పుడు ఆలోచన వచ్చింది, క్రీస్తు పుట్టుక మరియమ్మకు అవమానమా
బహుమానమా? క్రీస్తు పుట్టుక మరియమ్మకు అవమానమా ఆశీర్వాదమా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నిజంగా గర్భఫలం లేని వారికి గర్భఫలం వస్తే అవమానం తీసేసినట్ల, అవమానం అనేది వచ్చినట్ల. చాలా మందికి గర్భఫలం లేక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఎదురు చూస్తున్నప్పుడు వారికి గర్భఫలం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే, అది దేవుడు ఆశీర్వాదం అని, నా అవమానమును తీసేశాడని గొప్పగా ప్రకటించబడుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారి పుట్టుకనేది ఒక్కసారి ఆలోచించండి, హీనంగా అవమానంగా యేసు ప్రభువు వారిని దేవుడు తీసుకుని వస్తాడు ఈ లోకంలోకి. బాగా ఆలోచించండి. ఆయన పవిత్రుడు కదా, పరిశుద్ధుడు కదా, అంత గొప్ప యేసు ప్రభువుని దేవుడు ఎందుకు మరియమ్మ గారి గర్భంలో పెట్టి అవమానంగా హీనంగా ఎందుకు తీసుకుని వస్తాడు? అసలు జరిగిందా లేదా? లేఖన భాగాలు మనకి ఏమి తెలియపరుస్తుందని ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తే, యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి రావాలంటే మీరు బాగా గమనించండి, లోక సంబంధమైన విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒక రాష్ట్రపతి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ప్రధానమంత్రి ఒక ఊరికి వస్తున్నప్పుడు సరాలము చేస్తారు మార్గాలు. అవునంటారా కాదంటారా? చాలా అంగరంగ వైభవంగా చేస్తుంటారు. మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వస్తున్నప్పుడు ఎంత ఘనం ఆయన సరాలము చేయాలి ఆలోచించండి దేవుడు. అందుకే ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని తీసుకుని వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరిని మన పరిశుద్ధ గ్రంథంలో గెలితే, మలాకి గ్రంథము, పాత నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి మలాకి గ్రంథము 4వ అధ్యాయము, చివరి అధ్యాయము, ప్రేమ వర్లారా 5-6 వచనాలు ఒక్కసారి చూద్దాం. మలాకి గ్రంథము చివరి పుస్తకము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించినటువంటి భయంకరమైన దినము రాకమునుపు నేను ఒక ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని ఒక ప్రవచనం రాశాడు. మలాకి గ్రంథము రాయబడిన తర్వాత ప్రియమైన దేవుని వర్లరా 400 ఏళ్ల తర్వాత మత్తయి సువార్త రాయబడింది. మీరు గమనించారు, మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత ఒక ఎంటీ పేజ్ కనబడుతుంది అక్కడ. చూడండి, ఈ ఎంటీ ఎంత గొప్పదో తెలుసా? 400 ఏళ్ల చరిత్ర ఉంది. దాని అందుకే చరిత్రకారులు ఏమంటారంటే, అదొక సైలెంట్ పీరియడ్ అని, శూన్య కాలం అని, ఒక నిశ్శబ్ద కాలం అని చరిత్రకారులు లిఖించారు. ఎందుకు అంటే, యేసు ప్రభువుల వారి గురించి కానీ ఈ భూమి మీద పరలోకమందున్న దేవుడు ఆ 400 ఏళ్ల కాలం ఎవ్వరితో మాట్లాడలేదు. ఆ దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. ఎందుకు నిశ్శబ్దం అయిపోయాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారుడు రావాలి కాబట్టి నిశ్శబ్దం అయిపోయాడు. ఎవరితోని దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు అంటే, ఇదిగో యేసు ప్రభు రావాలంటే ఫస్ట్ ఒకరు రావాలి. ఎవరు రావాలన్నా? ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి రావాలి. ఈ వ్యక్తి గురించి తెలుసు మనకు 3వ అధ్యాయంలో కనిపిస్తుంది, ఇదే మలాకి గ్రంథంలో. ఈయన మార్గము సరళము చేయడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే, ఇదే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో నీతి సూర్యుడు రాబోతున్న నీతి సూర్యుడికి సరళమైన మార్గం ఏర్పాటు చేయాలంటే దేవుడు ఏ నిర్ణయించుకున్నాడంటే, ఏలియా వంటి ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఎంచుకున్నాడు. ఆయన ఎవరో మన అందరికీ తెలుసు. ఎవరండి? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. మీరు బాగా ఆలోచించండి, ఈ 400 ఏళ్ళు దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి ఎవరితో మాట్లాడేవారికి ఐడియా ఉందండి? మనకు కొత్త నిబంధనలో దేవుడు ఎవరితో ఫస్ట్ మాట్లాడి 400 ఏళ్ళ తర్వాత అంటే, లూకాసు వార్త చేయండి ప్రియమైన దేవుని వారు. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దేవుడు 400 ఏళ్ళ తర్వాత వ్యక్తితో మాట్లాడుతున్నాడు మళ్ళీ భూమి మీద. నేను చెబుతున్నాను, లిఖించుకోండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 5 నుంచి ఇది 17వ వచనం వరకు ఉంటుంది. అందులో నేను ప్రాముఖ్యమైన మాటలే నాకున్న సమయాన్ని బట్టి వివరిస్తాను. జకరియా గారు మనకు కనబడతారు, ఎలిజబెత్ గారు కనబడతారు. ఈ జకరియా యాజక ధర్మం చొప్పున ఆయన ఆలయంలోకి వెళ్తాడు. ఆలయంలోకి వెళ్ళగానే ధూప వేదిక పక్కన ఒక దూత కూర్చొని ఉంటుంది. ఆ దూత చూడంగానే ఆయన భయం అయిపోయింది. ఆ దూత అంటుంది, భయపడకుము జకరియా అనగానే ఈయన భయపడుతున్నాడు. ఎందుకు భయపడకు అంటున్నాడు? ఈయన ఎందుకు భయపడుతున్నాడు అంటే, 400 ఏళ్ల తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ భూమి మీద? ఎవరితోని మాట్లాడలేదు. అక్కడ మాట్లాడుతుంటే ఎమ్మడే ఆయన భయపడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇది ఆ దూత ఏమంటుందంటే, 8వ వచనంకి వెళ్ళిపోదాం మనం, లేకపోతే 13వ వచనం డైరెక్ట్. అప్పుడు ఆ దూత అతనితో
జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కన్ను, అతనికి యోహాను పేరు. ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును అని మలాకి 4:6 ఉన్న ప్రవచనాన్ని కింద చెప్తున్నాడు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును సృష్టికును త్రిప్పి ప్రభు కొరకు ఆయాత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏ యొక్క ఆత్మయు శక్తియు గల వాడై ఆయనకు ముందుగా, ఎవరికి ముందుగా వెళ్తున్నాడేనా? ఆయన అంటే ఎవరిక్కడ? ప్రభువైన యేసు క్రీస్తు వారికి ముందుగా వెళుతున్నాడు. ఇలా వెళుతున్నప్పుడు అనేకులకి ఇది సంతోషకరం అన్నప్పుడు జకరియా ఏమంటున్నాడంటే 18వ వచనంలో, ఇది నాకు ఎలాగ కలుగుతుంది, అసలు ఇది నాకు ఎలాగ తెలుస్తుంది? ఇదిగో నేను ముసలి వాడును కదా అంటున్నాడు. నేను బహుకాలము కలిసిన వృద్ధుణ్ణి కదా అంటున్నాడు. బాగా ఆలోచించండి ప్రేమైన దేవుడు, వాడు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద యేసు క్రీస్తు వారు రాకముందు దేవుడు ఒక గర్భాన్ని వాడుకుంటున్నాడు. ఏ గర్భమో తెలుసు? అది ఒక ముసలి గర్భాన్ని వాడుకుంటున్నాడు. ఎవరు ఈ ముసలి గర్భం? ఎలిజబెత్ గారు. మనం చూడండి, కనబడుతుంది. 1వ అధ్యాయము లూకా సువార్తలో 7వ వచనంలో చూపిస్తాను మీకు. ఎలిజబెత్ గొడ్రాలేందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులాయిరి. వృద్ధులుగా వీళ్ళున్నారు, ముసలివారిగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు రావాలి అంటే యోహాను గారు రావాలి. యోహాను గారు రావాలంటే ఎవరి గర్భాన్ని వాడుకోవాలనుకున్నాడు తెలుసా? ఆయన ఒక ముసలి గర్భాన్ని వాడుకోవాలనుకున్నాడు. ఎందుకు ముసలి గర్భాన్ని వాడుకోవాలనుకున్నాడు తెలుసా? ఆమెకున్న అవమానాన్ని తీసేటకే దేవుడు వాడుకున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. చూడండి 24వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములైన పిమ్మట తన భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరులకు కంటబడకుండా ఉందట. ఏమని చెప్తుంది ఎలిజబెత్ గారు అంటే, నా అవమానమును తీసేయడానికి దేవుడు నాకేమిచ్చాడు తెలుసా? గర్భఫలాన్ని ఇచ్చాడంటున్నాడు. యేసు ప్రభు రావడానికి ఎలిజబెత్ గర్భాన్ని వాడుకుంటున్నప్పుడు ఆమె అవమానంగా ఉన్నటువంటి ఆమె స్థితిని దేవుడు తీస్తున్నప్పుడు, మరి అంతకంటే ప్రాముఖ్యమైన వాడు వస్తున్నాడు ఇప్పుడు ఈ లోకంలోకి. మరి ఆయన గర్భంలో పడితే అవమానము తీసేయడానిక, లేకపోతే బహుమానంగా ఇవ్వడానిక, ప్రపంచానికి ఆశీర్వాదంగా మలసాలనుకుంటున్నాడు దేవుడు? ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఇది యోహాను గారికి ముందుగా దేవుడు చెప్తున్న ఆలోచన అయితే, వెంటనే నెక్స్ట్ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతే మరియమ్మ గారితో మాట్లాడుతున్నాడు. మరియమ్మ గారితో మాట్లాడితే ఏమంటాడు చూడండి 26వ వచనంలో. 6వ నెలలో గాబ్రియల్ అనే దేవదూత గలిలియాలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య వద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటుండగా దూత అంటుంది, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి అంటున్నాడు. దేవుని వల్ల కృప పొందితే భయం ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన భయంకరమైన విషయాలను చెప్పబోతున్నాడు. ఆయన ఏంటంటే, నువ్వు కన్యకగా ఉన్నావు కదా, కన్యకగా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు తెలుసా అంటే, అప్పుడు మరియమ్మ గారు ఏమంటుందో మనకు తెలుసు. నేను పురుషుణ్ణి ఎరగని వాడిని కదా, ఇది నాకు ఎలాగూ జరుగును అంటే, అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకును, అప్పుడు నువ్వు గర్భావతి వైపు అన్నప్పుడు ఆ మాటకు ఆమె నమ్మింది దేవుని వాళ్ళ. జకరియా గారు నమ్మకపోతే జకరియా గారిని దేవత ఏమని చెప్పిందో తెలుసా? యోహాను గారు పుట్టేంత వరకు నువ్వు మోగవాడిగా ఉంటావు, ఎందుకంటే నువ్వు నమ్మలేదు కనుక. నీ భార్య యొక్క ముసలి గర్భాన్ని తెరిచి నీ కుమారుని ఇస్తే నువ్వు నమ్మలే కదా, నువ్వు మోగవాడిగా ఉంటావు. మరియమ్మ నమ్మింది కనుక ప్రేమ దేవుని వల్ల. కింద ఏ మాట అంటుందో చూడగలిగితే నిజముగా 35వ వచనంకి వెళ్ళిపోతే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దూత చెప్పిన మాట నమ్మింది ప్రేమైన దేవుని వల్ల మరియమ్మ గారు. నిజంగా మీరు బాగా ఆలోచించండి ఇక్కడ. ఇప్పుడు ఈ మరియమ్మ గారు చెప్పిన తర్వాత ఎలిజబెత్ గారు కూడా గర్భవతి ధరించిందనగానే ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అంటే, ఆ యొక్క ఎలిజబెత్ గారి దగ్గర ప్రయాణం చేస్తుంది. ఎలిజబెత్ గారు ప్రయాణం వెళ్ళిపోతుండగానే
ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూడగలిగితే 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన గర్భఫలమును ఆశీర్వదించబడును. స్త్రీలలో నీవు అవమానపరచబడిన దానవు, నీ గర్భం అవమానంగా. ఆలోచించు, నీ గర్భము అనేది ఎలా ఉంటుంది అంటే, నేను ఆశీర్వదించబడినవు. ఎందుకో తెలుసా? నువ్వు కనేది ఎవరినో తెలుసా? ఈ ప్రపంచాన్ని ఏలడానికి వస్తున్నటువంటి యేసు ప్రభుని నువ్వు గర్భాన్ని ధరిస్తున్నావు. నువ్వు నిజంగా స్త్రీలలో ఆశీర్వదింపబడిన దాను అన్నాడు. మీరు బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా మరియమ్మ గారికి ఎంత గొప్పది, ఎంత ఆశీర్వాదం కలిగిందంటే, ప్రపంచంలో ఆ రోజు ఎంతమంది స్త్రీలు ఉంటారో నిజంగా చెప్తున్నాను, ఆ స్త్రీలలో మరియమ్మ గారి కంటే గొప్ప కన్యక ఆ రోజు భూమి మీద లేదు దేవుని వాళ్ళరా. ఒకవేళ ఉందంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా మరియమ్మ గర్భంలో పుట్టడు. మరియమ్మ కంటే ఇంకెవరైనా నీతిమంతులు కానీ గొప్పగా ఉన్న వాళ్ళు ఉంటే ఆమె గర్భంలోనే పుట్టేవాడు. మరియమ్మ గారు ఎంత గొప్పదంటే ఆమె కన్యత్వాన్ని కాపాడుకుంటుంది, దేవుని యందు భయమును భక్తి కలిగి ఉంటుంది. నేను ఆలోచించాను, ఆ యూదా ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో యేసుక్రీస్తు యూదా గోత్రం నుంచే రావాలి. ఈ యూదా గోత్రంలో మరియమ్మ గారి కంటే నీతిమంతులు లేరా అని ఆలోచించినప్పుడు, మనం కూడా సంఘానికి అందరం వెళ్తాం ప్రేమైన దేవుని వల్ల. అందరం భక్తులమేనా? అందరం భక్తులమే. కానీ ఆ భక్తి ఎప్పుడు తెలుస్తుంది? ఒకరు ప్రార్థన ఇస్తే తెలుస్తుంది, ఒకరు వాక్యపట్నం ఇస్తే తెలుస్తుంది, 2 మాటలు కానీ చెప్పమని ఇస్తే తెలుస్తుంది. భక్తిగా ఉంటేనే సరిపోదు దేవుని వాళ్ళరా, భక్తికి తగ్గట్టుగా క్రియలు కూడా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, దేవుడికి ఇంకేదో కావాలి. మరియమ్మలో ఏదో ఉంది కాబట్టే ఆ యూదా ప్రాంతంలో కానీ యెరూషలేము ప్రాంతంలో కానీ ఎవరిని ఎంచుకోకుండా మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు ప్రేమ దేవుని వల్ల. అంత గొప్పది ఈ మరియమ్మ. అలాంటప్పుడు ఈరోజు చాలా మంది బోధిస్తూ నిజంగా యేసు ప్రభు వారిని ఎప్పుడైతే గర్భం ధరించిందో అవమానంగా మాట్లాడుతున్నారు. యోసేపే అవమాన పరిచయాన్ని మాట్లాడుతున్నారు ప్రేమైన దేవుని వల్ల. ఆయన అవమాన పరిచయాడని రాయబడిందా, అవమాన పరచలేదని రాయబడిందా బైబిల్? తీసి చూపించను కానీ ఆయన రహస్యముగా వినాలనుకున్నాడు. ఎలా అట? ఆమెను అవమానపరచనొల్లక, ఆమెను అవమానపరచొద్దనే భర్త అనుకుంటున్నప్పుడు ఎందుకు అవమానపరచకూడదు ఒకసారి ఆలోచించండి. నిజంగా మరియమ్మ గారు యోసేపుకు చెప్పింది ఏమని చెప్పిందని, నేను గర్భం ధరించానని. బైబిల్లో లేదు కానీ చెప్పుండాలి. ఆమె తప్ప ఇంకెవరు చెప్తారండి? ఆమె చెప్పుండొచ్చు. ఇప్పుడు ఎమ్మటే భర్త ఏం చేశాడు అంటే, భర్త అర్థం చేసుకోలేదు, వెంటనే వెళ్ళాడు, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు. ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మరియమ్మ గారు నిజంగానే తప్పు చేసింది అందరి దృష్టిలో. ఎందుకు అంటే, కన్యక గర్భం ధరిస్తే పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి మరియమ్మ గారిని. ఇప్పుడు ఆయన అవమానపరిచరణకు మరియమ్మ ఏం చేస్తారో తెలుసా? రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపే ధర్మశాస్త్రం ఆ రోజుకు ఉంది. ఇంకా ధర్మశాస్త్రం మనకు అప్పటికి ఇంకా ముగింపు కాదని రాలేదు. మనకు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు మనకు ముగింపు పలుకుతుంది పాత నిబంధన అనేది. ఆయన అవమానపరచనొల్లక ఏం చేశాడు అంటే, దేవుడే చూసుకుంటాడని చెప్పేసి తను సైడ్ అయిపోయాడు ప్రేమైన దేవుని వల్ల. రహస్యంగా వినాలనుకున్నాడు, మరియమ్మని ఇబ్బంది పెట్టద్దు అనుకున్నాడు. వెంటనే వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నప్పుడు దూతొచ్చింది. దూతొచ్చి ఏమన్నా తెలుసా? నీ భార్య గర్భం ధరించింది ఎవరి వలన తెలుసా? పరిశుద్ధాత్ముడి వలనే తప్ప ఏ పురుషుడి వలన కాదు. నీ భార్యతో నువ్వు ఉండు, నీ భార్య ప్రక్కనే ఉండు, కానీ పక్కలోకి మాత్రం నువ్వు వెళ్ళకూడదని పచ్చిగా చెప్పేశాడు. నువ్వు అసలు మీట్ అవ్వద్దు, కలవద్దు, కానీ నువ్వు నీ భార్యతోనే ఉండాలి. ఎందుకు భార్యతో ఉండాలి చెప్పు ఒకసారి బాగా ఆలోచించండి. నేను అంటున్నానండి, యేసు ప్రభుల వారు కన్య గర్భంలో పుట్టాలి కదా. కన్య గర్భంలో పుట్టాలి అన్నప్పుడు అసలు యోసేపును ప్రధానముగా భర్తగా చేసుకోకముందే ఆయన చేయొచ్చుగా ప్లానింగ్. నా పాయింట్ బాగా ఆలోచించాలి మీరు. దేవుడు ఎంత తెలివి కలిగిన వాడు అంటే, ప్రపంచము దృష్టిలో కానీ, ఆ రోజున ఇజ్రాయేల్ వారి దృష్టిలో కానీ, యెరూషలేము ఉన్న వారి దృష్టిలో యేసుక్రీస్తు యోసేపు కుమారుడుగానే పుట్టాలి అక్కడ. ఎందుకు అంటే, యోసేపు కుమారుడుగా పుడితేనే ఆమెకు అవమానం ఉండదు. ఆయన ఖచ్చితంగా యేసు ప్రభు వారు తల ఎత్తుకొని సమాజంలో వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? ముందుగా తెలివిగా ఆమె కన్యకగానే ఉంది, ప్రదానము చేసింది. ఎవరికి ప్రధానంగా? యోసేపుకు భార్యగా ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాతనే, ప్రధానం అంటే మన అందరూ తెలుసు, నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ అంటాం. మనం బాగా ఆలోచించండి, అర్థం కావాలంటే ఈరోజు సమాజంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత
ఎవరైతే ఆ పిల్లగాడు ఆ పిల్ల ఎంగేజ్మెంట్ అయినంత వరకు, తర్వాత వరకు కలిసి తిరిగినా ఏమనుకోరు, ఫోన్ మాట్లాడినా తిరిగినా ఏమనుకోరు, ఎక్కడికి వెళ్ళినా ఏమని అనుకుంటారండి అప్పటి వరకు. అంతకుముందు తిరిగి తప్పు, కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అయితే అవును వాళ్ళు భార్య భర్తలు అయిపోవడానికి సిద్ధపడ్డారు, ఆల్రెడీ అందరి ముందు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అనేది ఆలోచన చేసి దేవుడు ఏం చేశారంటే, మరియమ్మకు యేసుక్రీస్తు గర్భం వలన అవమానము రావద్దు, యేసుక్రీస్తు వారి వలన. అందుకే ప్రధానముగా ఏం చేశాడు, ముందుగానే యోసేపును భార్యగా పెట్టాడు. ఇప్పుడు సమాజం అంతా ఏమనుకుంటుంది తెలుసా? ఏమనుకుంటుంది? వీళ్ళు కడుపు గర్భం ధరించగానే అవును వాళ్ళు ప్రధానం చేయబడింది భార్య భర్తలు. ఇప్పుడు ఎవరికి పుట్టిరు అనుకుంటున్నారు అందరు? వాళ్ళు యోసేపుకు మరియమ్మకి పుట్టిరు అనుకుంటున్నారు. కానీ యోసేపుకు మరియమ్మకు పుట్టలేదన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, వాళ్ళిద్దరికీ తెలుసు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఎక్కడైనా అవమానపరచబడిందని ఎక్కడైనా మీరు బైబిల్లో మనకు కనపడుతుందండి? ఇంకేమన్నారో చెప్పనా? 2 మాటలు ముగించుకుంటాను, నేను ఇక టైం లేదు కాబట్టి. యేసుక్రీస్తు వారు గొప్పగా వాక్యం చెప్తున్నాడు. ఆయన గొప్పగా వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, వాక్యానికి విస్మయం ఉండిపోయి అసలు ఇతను ఎవరు ఈయన అనేది అన్నప్పుడు, ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తండ్రి యోసేపు కాదా? ఇతని తమ్ముళ్ళు మనతో తిరిగిన వారు కాదా? ఇతని చెల్లెలు మనతో ఉన్నవారు కాదా అని మాట్లాడుతున్నారే తప్ప, మరియమ్మ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారండి సమాజంలో ఆ రోజు? ఎవరు తప్పుగా మాట్లాడలేదు. ఐడెంటిఫై ఉంది ఆయనకి. ఆ రోజు యోసేపు కుమారుడు అని చెప్తున్నారు, వడ్లవాని కుమారుడు అని చెప్తున్నారు. ఇలా ఐడెంటిఫై ఉండాలనే దేవుడు పెట్టాడు. మరి ఐడెంటిఫై ఉండాలని ఎందుకు పెట్టాడు అంటే, తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి సర్వసత్యంలోకి నడిపించబడ్డ అప్పుడు మరియమ్మ యోసేపుకు పుట్టలేదు, యోసేపుకు పుట్టలేదు, ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వలన కన్య గర్భంలో ఆయన వచ్చాడని ఆ తర్వాత తెలిసిందిలే. కానీ అప్పటి వరకు ఏమనుకున్నారు అంటే అందరూ యోసేపు కుమారుడే. అందుకే ఆయన ప్రజాసంఖ్యలో ఏమని రాయబడింది? ఇప్పుడు ఆయన ప్రజాసంఖ్య వెళ్ళినప్పుడు యోసేపు కుమారుడుగానే రాయబడింది. ఇప్పటికీ చరిత్రకారులు చెప్తున్నారు యోసేపు కుమారుడు అనేది రాయబడి ఉంటుంది అక్కడ యూదుల దగ్గర చరిత్ర. ఎందుకు అంటే దేవుడు అవమానంగా చెప్పాలనుకోలేదు, ఆయన చూపించాలనుకోలేదు. పుట్టేవాడు పవిత్రుడండి, పరిశుద్ధుడండి, ఆయన పుట్టేవాడు. ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మరియమ్మ గారి గురించి ఇంకేమని మాట్లాడారు చెప్పను? ఇంకో మాట ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నప్పుడు 27-28 అనుకుంటా, 11 లూకాసు వార్త 11:27-28లో ఏముంటుందంటే, యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నట్టు ఒక స్త్రీ పైకి లేచి ఏమని మాట్లాడుతుందంటే, నీ గర్భములో నువ్వు కన్నా, చూడండి పదం, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా ఆయన ఏమంటున్నాడు? అవును గాని అన్నాడు. అది అబద్ధం అన్నాడు, నిజం అన్నాడా? నిజమే, నిజంగా నా తల్లి చాలా గొప్పది, చాలా గొప్పది, నేను కాదనడం లేదులే. కానీ అని కిందకు మాట చెప్తున్నాడు. నిజంగా అది ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే, మరియమ్మ గారికి విలువ తగ్గించే మాట ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు? అవును గాని, నిజమే, దేవుని వాక్యం విని దాన్ని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. నిజంగా ఆ మాట విన్న తర్వాత మరియమ్మ గారి గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మరియమ్మ గొప్పదని అనుకుంటున్నారు కదా, అవును గొప్పది అనుకోండి మీరు, అవునే, కానీ మీరు మరియమ్మ గారి కంటే గొప్పలు కావచ్చు అన్నాడు. అదెలా? ఎలా? మరియమ్మ గారి గర్భంలో మోస్తే గొప్పది. ఈ రోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ యేసుక్రీస్తు వారిని ఎక్కడ మోయా తెలుసా? గుండెల్లో మోసిన వారు మరియమ్మ గారి కంటే గొప్పలు. ప్రియమైన దేవుని వల్ల అదే ఆయన చెప్పింది ఆయన. అందుకే మనకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుంది? నేను తలుపు నొద్దని చూడు, ఏమంటున్నాడు ఆయన? తట్టుతున్నాడు. ఏం తట్టుతున్నాడు? తలుప, హృదయం అనే తలుపు తలుపు కొడుతున్నాడు. నీ హృదయాన్ని తీ, నా స్వరం వినపడుతుంది కదా, నా వాక్యాన్ని విని దాన్ని గైకొన్నావనుకో, నువ్వు మరియమ్మ గారి కంటే గొప్పవాడవు, గొప్ప దానివి నువ్వు. ఎందుకంటే ఆమె గర్భములో మోస్తేనే గొప్పదనుకుంటున్నారు కదా మీరు ఈరోజు. మీరు వాక్యం, యేసుక్రీస్తు అంటే వాక్యమే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండి 14వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. వాక్యమై ఉన్న యేసుక్రీస్తుని ఈ రోజు మన గుండెల్లో పెట్టుకుంటే ప్రియమైన దేవుని వల్ల, నీ గుండెల్లో మోసుకోగలిగితే ప్రియమైన దేవుని వల్ల మరియమ్మ గారి కంటే గొప్పవాళ్ళమని దేవుడే చెప్తున్నాడు, యేసు ప్రభుల వారు. నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ నా మీద కక్ష కట్టారు. ఎందుకంటే ఈరోజు మరియమ్మ గారికి గుళ్ళు కడుతున్నారు, పూజలు చేస్తున్నారు, ఆ డినామినేషన్ మొత్తం సమస్తం వేరే ఉంది. నేను తప్పనట్లేదు, కానీ మరియమ్మ గారి కంటే గొప్ప అయ్యే అవకాశము
మనకుంది. దేవుడు చెప్తున్నాడు మీరు గుండెల్లో నన్ను మోయండి అంటున్నాడు. కానీ ఈ రోజు ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళరా? ఈ గుండెల నిండా యేసు ప్రభు లేడు, కానీ పేరుకే యేసు ప్రభు, కానీ గుండెల నిండా ఏముందంటే దెయ్యం కూర్చుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే యేసు ప్రభు గారు ఒక మాట చెప్పారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలో, మనం అందరం ఎవరి కుమారులం అండి? మనం అందరం ఎవరి కుమారులం అండి? దేవుని కుమారులం కదా మనమంతా. దేవుని కుమారులు అంటే దేవుడు ఏమంటున్నాడు చూడు, యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? 8:44 స్పీడప్ తీయాలి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి ఎవరు? దురాచరణ నెరవేర్చు కోరుచున్నారు. ఆది ఎంది వాడు ఎలాంటోడట? నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదంటున్నాడంటే మీ తండ్రి ఎవరని చెప్తున్నాడు? అపవాది మీ తండ్రి అన్నాడు. మన అందరూ ఎవరి పిల్లలు? మనకందరూ రోషం కావాలండి ఈ మాట విన్నప్పుడు. దేవుని పిల్లవని మనం అనుకుంటుంటే ఆయన ఏమంటున్నాడు? మీరు ఖచ్చితంగా నా పిల్లలు కాదు, అపవాది పిల్లలు అంటున్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుని పిల్లమైతే దేవుని దగ్గరికి వెళ్తాం, దెయ్యం పిల్లమైతే దెయ్యం దగ్గరికి వెళ్తాం. మరి దెయ్యం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి దేవుడు ఏం సిద్ధపరిచాడు? పాతాళ గుండాన్ని సిద్ధపరిచాడు. మనం దేవుని యొద్దకు వెళ్ళాలంటే, దేవుని కుమారులుగా మారాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? దేవుడితో సమానంగా పరలోకంలో దేవుడుగా ఉండే ఆయన ఈ లోకంలోకి దేవుని కుమారుడుగా వచ్చి దెయ్యం కుమారులుగా ఉన్న మనల్ని దేవుని కుమారులు చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అర్థమైందా? యేసు ప్రభు తగ్గింపు ఈరోజు చాలా మంది చులకనగా మాట్లాడుతున్నారండి, చులకనగా మాట్లాడుతున్నాడు. ఆయన తగ్గింపు ఎంత గొప్పదంటే, దేవుడితో సమానంగా ఉంటే, దేవుడితో సమానంగా ఉండక దేవుని కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు దేవుని కుమారుడుగా వచ్చాడు తెలుసా? మీరు దెయ్యం కుమారులుగా ఉన్నారు కాబట్టి. మీరందరూ దెయ్యం కుమారులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను మార్చాలి. వీళ్ళందరినీ ఎవరి పిల్లలు చేయాలి? ఇప్పుడు దేవుని పిల్లలు చేయాలి. కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చి వాక్యమే శరీరాన్ని ధరించింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యమే శరీరాన్ని ధరించి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలోనే ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంత గొప్ప ఆశ్చర్యం చెప్పండి ఒకసారి. నాకు అనిపించింది, యేసు ప్రభుల వారు అసలు ఎందుకు రావాలి ఈ లోకంలో? ఆయన రాకపోతే కుదరదా? ఒకసారి ఆలోచించండి. అప్పుడు అందరం ఏమంటామో తెలుసా? నీతిగా బతకండి, నీతిగా బతకండి, నీతిగా బతకండి అని అందరం ఏమంటాం అంటే, బతికేటోడు వెళ్తుంది, బతకనోడికి ఏం వెళ్తుంది? అంతేనంటారా కాదంటారా? పరిశుద్ధంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి అంటే బతికేటోడు వెళ్తుంది, బతకండి ఎట్ట బతుకుతాం? ప్రతి ఒక్కరు ఇదే అంటారు. అందుకే యేసు ప్రభు వారి లోకంలోకి ఎందుకు వచ్చారు తెలుసా? నేను అబ్రహాము యొక్క సంతానం స్వభావాన్ని ధరించాను, ఆయన మీకున్న పాపపు శరీరాన్ని ధరించాను, 33 సంవత్సరాలు నేను ఏం చేశాను? పాపము చేయకుండా బ్రతికాను. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చెప్పగలడా అన్నాడండి. ఆయన బ్రతికి చూపించాడు లోకానికి, నా బ్రతుకురాని. అందుకే ఆయన వచ్చాడు. లేకపోతే మనం అట్లా అంటామా? అస్సలు అన్న వాళ్ళని మనం. కాబట్టి నేను ఈ సందర్భంలో మీకు తెలియపరుచుకుంది ఏంటంటే, మరియను గర్భాన్ని ధరించినట్టు మరియమ్మ యేసు ప్రభుని గర్భాన్ని ధరించినప్పుడు అవమానంగా సమాజము చూడలేదు, తన భర్త చూడలేదు, ఎవరు అవమానపరచలేదు. కానీ చాలా మంది అవమానంగా ఈ క్రిస్మస్ సీజన్లో బోధిస్తున్నారు. వాక్యం మీకు సపోర్ట్ అయితే ఆ వాక్యానికి నిలబడండి. వాక్యం మీకు సపోర్ట్ కాదనుకున్నప్పుడు మన ఎవ్వరం కూడా వాక్యం ముందుకు వెళ్ళకూడదు ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ఈ సందర్భం మీకు అర్థమైందనే నేను తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు పుట్టుక చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనది. ఈరోజు క్రైస్తవేతరులు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, కానీ క్రైస్తవులే మాట్లాడుతున్నారంటే దాని పరిస్థితి ఏంటి ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి వీటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యానికి దగ్గరగా పెట్టుకొని మనము సత్యవాక్యంలోకి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమైన దేవుని వాళ్ళ, మహాపరిశుద్ధుడైన నా కన్న తండ్రి, ఇదిగోనైనా కొద్ది నిమిషములు తండ్రి నీ మాటలు చెప్పే భాగ్యం ఇచ్చారు. ఇదిగోనైనా మీ యొక్క ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి, మరియమ్మ గారు గర్భం ధరించిన తర్వాతనైనా అవమానాలని, నిందలని సమాజం మాట్లాడుతున్నప్పుడు తండ్రి, అది వాక్యములో మాకు కనిపించకుండా ఉంది నా తండ్రి. కాబట్టి నీ కృపచేత జ్ఞాపకం చేసుకొని వాక్యపు లోతులకు వెళుతూ వాక్యాన్ని అర్థం చేసుకుని మరియమ్మ గారికి, యేసు ప్రభుల వారికి నేను విలువనిచ్చుకుంటూ, ఎవరైతే తండ్రి క్రైస్తవేతరులు మాట్లాడుతున్నారో ప్రభువా, వారందరికీ ప్రేమతో, సాత్వికముతో వాక్యాన్ని చెప్పగలిగే
దేవా చక్కటి నడిపింపు మా అందరికీ అనుగ్రహించమని తండ్రి ప్రాధేయపడుతున్నాను. ప్రాముఖ్యంగానైనా ఈ కూడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీ ప్రేమతో జ్ఞాపకం చేసుకుని మీ శ్రేయస్కరమైన ఆశీర్వాదం తండ్రి కుమ్మరించండి. మీ వాక్యాన్ని చెప్పుటకునైనా దూర ప్రాంతాల నుంచి నా తండ్రి ఆయన భాస్కర్ అన్నయ్య గారిని తీసుకొని వచ్చారు. నీ కుమారుడిని తండ్రి మా ఆత్మీయ తండ్రి ఇదిగోనైనా అన్నయ్య గారిని నిలవబెట్టుకొని ఉన్నతమైన మాటలతో తండ్రి మా హృదయాలను నింపి ఆయన ఇక్కడి నుంచి మేమందరమునైనా సంతోషముతోనైనా మా గృహాలకు విలులాగున మీరు దీవించమని క్రీస్తు యేసు నామంలోనే ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.